యూజువల్గా ఇది ప్రెగ్నెన్సీ మొదలైన 6-7 నెలల్లో గుర్తుపడతారు. అయితే ఇది ఎందుకు ఇంపార్టెంట్, దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమై ఉండొచ్చు అనేది తెలుసుకుందాం. జెస్టేషన్ డయాబెటీస్ తెలుసుకోవడము, దాని గురించి అవగాహన ఉండాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే, ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ మదర్లో పెరుగుతున్న కొద్దీ ఆ షుగర్ అంతా కూడా గర్భంలో ఎదుగుతున్న బేబీకి డైరెక్ట్గా వెళ్తూ ఉంటుంది. బేబీకి ఆ షుగర్ మోతాదు అడ్జస్ట్ చేసుకోవడము, ఎంతవరకు తీసుకోవాలి ఎంతవరకు తీసుకోవద్దు అనేది అవగాహన ఉండదు. అందువల్ల వచ్చిన షుగర్ అంతా కూడా బేబీకి గ్రోత్ ఎక్కువగా కావడము, లేదా ప్రెగ్నెంట్ మదర్లో ఉమ్మనీరు ఎక్కువగా తయారవ్వడము, ప్రెగ్నెన్సీ కూడా కొంచెం ఎర్లీగానే అంటే నొప్పులు ముందుగానే మామూలు డేట్ కంటే కూడా ముందుగా రావడము, ఎర్లీ లేబర్ అయిపోవడము, కొన్నిసార్లు విపరీత సిచ్యువేషన్స్లో కనుక అసలు కంట్రోల్ లేకపోతే కనుక కొన్నిసార్లు బేబీ గర్భంలోనే చనిపోవడం కూడా జరుగుతుంది. అలాంటి రిస్క్స్ లేనప్పుడు కనుక ప్రెగ్నెన్సీ డెలివరీ దాకా వెళ్తే కనుక డెలివరీలో కూడా లేబర్లో టైంలో కూడా మదర్కి ఇష్యూస్ రావడము, డెలివరీ టైం వరకు బీపీ ప్రాబ్లం క్రియేట్ కావడము, ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ ఎక్కువ కావడము, లేదా బేబీ డెలివరీ అవుతున్నప్పుడు బేబీకి ఏమైనా ఇష్యూస్ క్రియేట్ కావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.